హే గాయ్స్, వెల్కమ్ టు ట్రేడ్ విత్ మునాఫ్. ఈరోజు పీఈలో మంచి ట్రేడ్ అయితే వచ్చింది. నా కింగ్ బార్ స్ట్రాటజీలో 20 నుంచి 30 పాయింట్స్ టార్గెట్ అయితే చూపించింది. సో ఈ వీడియోలో నా ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ అండ్ ప్రాఫిట్ ఎంత బుక్ చేశానో క్లియర్గా చూసుకోవచ్చు. ట్రెండింగ్ డేస్లో కింగ్ బార్ స్ట్రాటజీ నుంచి మంచి టార్గెట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నిన్న సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి చిన్న స్టాప్ లాస్లో ఎగ్జిట్ అయ్యాం. అండ్ ఈరోజు మంచి ట్రెండింగ్ డే. సైడ్ వేస్ మార్కెట్లో స్టాప్ లాస్ అనేది కామన్. మనకి ట్రెండింగ్ డేస్లో మన స్ట్రాటజీ నుంచి వచ్చే టార్గెట్స్ని మనం తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో మెయిన్గా బిగినర్స్ ట్రేడింగ్లో ఏదైనా స్ట్రాటజీ మీకు దొరికితే ఆ స్ట్రాటజీలో స్టాప్ లాస్ తీసుకోండి. అండ్ టార్గెట్ కూడా మీరు అనుకున్న టార్గెట్ తీయండి. చాలామంది ఏం చేస్తారంటే స్టాప్ లాస్ ఎక్కువ తీసుకుంటారు, కానీ చిన్న ప్రాఫిట్ వచ్చినా ఫియర్తో ఎగ్జిట్ అయిపోతారు. సో చిన్న ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వడం వల్ల మీ టార్గెట్స్ని మీరు రీచ్ అవ్వరు అండ్ ఎస్ఎల్ని బాగా బుక్ చేసుకుంటారు. సో ఈ ఒక్క మిస్టేక్ని కనుక మీరు రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, 5 మినిట్స్లోనే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. 48,000 ప్రాఫిట్ ఇన్ వన్ అకౌంట్. సెకండ్ అకౌంట్లో 21,700 ప్రాఫిట్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ట్రేడ్ ఎగ్జిట్ చేస్తున్నాను. వన్స్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు 21,800 అండ్ థర్డ్ అకౌంట్లో 22,300. సో టోటల్గా 92,000 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ ద వీడియో.